శ్రీ గురుభ్యో నమః. ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, దేవులపల్లి, బృహస్పతి జ్యోతిషాలయం. చాలామంది వినాయక చవితి ఎప్పుడు అనేటువంటి సందేహంతో కాల్స్ మెసేజ్లు చేయడం జరుగుతుంది. వినాయక చవితి జరుపుకున్నప్పుడు మనము వ్రత కథలో ఖచ్చితంగా వినేటువంటి ఒక విషయం ఏమిటంటే, చవితి చంద్రుడిని చూసిన వారికి నీలాప నిందనలు అని మనకు వేదోక్తంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదయాన్నే మీరు కానీ వినాయక చవితి వ్రత కథను జరుపుకొని వినాయకుడికి పూజించుకొని ఆ తర్వాతకి సాయంత్ర సమయంలో పొరపాటున ఒకవేళ చంద్రుడిని చూసినా ఎటువంటి నీలాప నిందనలు కలగవు అని మనకు వేదోక్తంగా చెప్పబడ్డ విషయం. ఇప్పుడు 6వ తారీఖా 7వ తారీఖా అని అడిగేటువంటి వారందరికీ కూడా చెప్పే సమాధానం ఏమిటంటే, 6వ తారీఖు రోజులో 3/4 భాగం, అంటే ఉదయాన్నే 4 గంటలకు మనకు రోజు ప్రారంభం. చాలామంది 12 గంటల తర్వాతకి రోజు ప్రారంభం అనుకుంటారు. ఉదయాన్నే 4 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 4:15 తర్వాతకి వరకు కూడా ఆ రోజున తదియ మాత్రం ఉంది. కాబట్టి చవితి ప్రారంభమయ్యేది 6వ తారీఖు సాయంత్ర సమయంలో ప్రారంభమవుతుంది. కానీ మనం 7వ తారీఖు చూసుకుంటే సూర్యోదయానికి ఉంది. సూర్యాస్తమయం సమయము 5:35. 5:37 వరకు కూడా ఈ యొక్క చవితి కాలం అనేటువంటిది ఉంది. కాబట్టి అందరూ కూడా వినాయక చవితిని ఖచ్చితంగా 7వ తారీఖే జరుపుకోవాలి. ఏ రోజైతే మనము సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చవితి కలుపుకొని నిండుగా ఉంటుందో ఆ యొక్క తిథినే వినాయక చవితిగా మనం భావిస్తూ ఉంటాము. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వినాయకుడి గురించి అందరూ కూడా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు. వినాయకుడు ఎలా ఉంటారండి? విఘ్న వినాయకుడు, అతని స్వామివారి యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. అంటే మనం చూసేటువంటివంతా దృష్టి కూడా కళ్ళు చిన్నవి చేసుకొని దీక్షణంగా చూడాలి అనేటువంటి దాని యొక్క అర్థం. స్వామివారి చెవులు చాటంత ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయం చెప్పేటప్పుడు చెవులు రిక్కించుకొని చాటలా చేసుకొని వినాలి అనేటువంటిది. అలాగే స్వామివారి యొక్క ఉదరం ఎలా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. అలా మీరు తెలుసుకున్న విషయజ్ఞానం ఏదైనా సరే ఉదరంలో కడుపులో దాచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని. స్వామివారు చాలా చిన్నగా నడుస్తారు. అంటే మనము నడిచేప్పుడు మనం ఆచితూచి అడుగులు వేయాలి జీవితంలో అనేటువంటిది. అలాగే స్వామివారు ఏకదంతుడు. చాలామంది నాకు జీవితంలో ఇది లేదు అది ఉంది అని భావించే వారందరికీ స్వామివారే స్వయంగా చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క లోక కళ్యాణార్థము ఈ యొక్క భారతం అంతా కూడా రచింపజేసేటందుకు గాను స్వామివారు తన దంతాన్ని తీసి ఇచ్చేశారట. కాబట్టి మనకి ఇది ఉంది ఇది లేదు అని బాధపడకుండా వినాయకుడిని విఘ్న వినాయకుడిని చూసి మనం అందరం కూడా ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా విఘ్న వినాయక చవితిని ఎంతో దేదీప్యమానంగా సంతోషంగా జరుపుకోండి. దయచేసి అందరూ కూడా ప్రకృతి సిద్ధంగానే వినాయక చవితిని చేసుకోండి. మట్టి వినాయకులను చేసుకోండి, హరిద్ర వినాయకులను చేసుకోండి. అలాగే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వినాయక చవితిని జరుపుకుందాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దగ్గరికి మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు అనేటువంటిది మా అందరం కూడా కోరుకుంటున్నాము. కలౌ చండీ వినాయక. కలియుగంలో మన యొక్క కష్టములన్నీ తీర్చేటువంటి వాళ్ళు ఆ యొక్క తల్లి కొడుకులు ఇద్దరు మాత్రమే. అలాంటిది చండీ దేవతకి అలాగే గణపతికి మనం ఎంతో సవినయవంతంగా ఎంతో దిగ్విజయవంతంగా చవితి పండుగను జరుపుకుందాం. వినాయక చవితి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తను విపరీతమైనటువంటి శివభక్తుడు. ఎప్పుడు కూడా శివనామస్మరణ, కూర్చున్నా లేచినా శివనామస్మరణ. ఆ యొక్క గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడిని ప్రత్యక్షం అవ్వాలని చెప్పి విపరీతమైనటువంటి తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని కోరగా, నీవు ఎల్లప్పుడూ కూడా నా ఉదరములో నివాసముండు స్వామి అంతే అన్నాడు. ఈశ్వర ఐశ్వర్యో కారక అని అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క గజాసురుడు యొక్క ఉదరంలోకి పరమశివుడు ప్రవేశించారో లక్ష్మీదేవి ఆ గజాసురుడిని ఆవహించిందన్నమాట. అలా రాజ్యమంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోయింది. ఆ తర్వాతకి పార్వతీదేవితో సహా ముక్కోటి దేవతలు శివుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎప్పుడూ కూడా శివుడికి పూజ చేస్తున్న కారణం వల్ల, అంటే తనలో ఉన్నటువంటి శివుడిని శివనామస్మరణతో
ప్రార్థిస్తుండడం వల్ల ఆయన ఎక్కడున్నారనేటువంటిది ఎవరికీ కనిపించలేదు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగా స్వామివారు ఇలా చెప్పారన్నమాట, సాక్షాత్తు ఆ స్వామివారు ఎక్కడున్నారో నాకు తెలుసు, నేను బ్రహ్మ నంది భృంగి అందరం కలిసి వెళ్ళి ఈశ్వరుడిని తీసుకొస్తామని చెప్పేసి వారందరూ కూడా, అంటే నంది భృంగి ఇద్దరు కూడా గంగిరెద్దుల్లాగా, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా వాటిని ఆడించేవారిలా తయారైపోయి గజాసురుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించారు. సాధారణంగా గంగిరెద్దు కొంతవరకు నాట్యం చేయడం అందరం చూస్తూ ఉంటాం, కానీ అక్కడున్నది ఎవరు? నంది. అది ఎంతో కాలంగా శివుడిని దూరం చేసుకున్న వారైన కారణం వల్ల శివుడు ఆ యొక్క రాజ్యంలో ఉన్న సంగతి తెలిసిన వెంటనే ఆ నంది భృంగి ఇద్దరు కూడా ఒక గుర్రం పైకి లేచినట్టుగా అల్లంత పైకి ఎక్కి ఎంతో విజయోత్సవంతో నాట్యం చేసిన వారిలా నాట్యం చేస్తున్నారట. ఇదంతా చూసి రాజ్య ప్రజలందరూ సంతృష్టి చెందితే గజాసురుడు కూడా రాజ్యంలోకి రమ్మని చెప్పి ఈ నాట్యం ఎవరు చేస్తున్నారు అని చెప్పి చూసి నాట్యం చేస్తున్న వారిని చూసి మీ కోరిక ఏమిటో కోరుకోండి అంటే, అప్పుడు లోకమంతా కూడా మాయతో కమ్మివే శక్తి గలటువంటి విష్ణుమాయ ఆవహించినటువంటి వాడిలా, అయ్యా నా కోరిక ఏమిటో చెబితే మీరు తీర్చలేరంటే నీ కోరిక ఏమైనా సరే తీరుస్తా అని గజాసురుడు అనగా, మరి ఒట్టు తీసుకొని మరి నీ ఉదరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుణ్ణి తిరిగి మాకు ఇచ్చేసేయండి అంటే, వచ్చినటువంటి వాడు సాధారణమైన గంగిరెద్దు ఆడించేవాడు కాదు, సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి అని తెలిసి ఆ యొక్క గజాసురుడు ఒక్క నిమిషం నాకు మళ్ళీ సమయం ఇవ్వండి అని చెప్పి తిరిగి మళ్ళీ శివుడిని ప్రార్థిస్తే, నేనే నీ ఉదరంలో ఉన్నా, నీకు ఇంకేం కావాలి నాయన అంటే, అయ్యా నాకంతా తెలుసు, మరి కాసేపట్లో మీరు బయటకు వస్తారు, మీరు తిరిగి మళ్ళీ బయటికి వచ్చినా సరే ఎల్లప్పుడూ నా యొక్క శిరస్సు పూజనీయం కావాలి, అంటే ఏనుగు ముఖంతో ఉన్నవాడిని కాబట్టి నా యొక్క ముఖం పూజనీయం కావాలి అని నా యొక్క తోలంతా కూడా నీవెప్పుడూ కప్పుకొని ఉండాలి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను నిన్ను హద్దుకొని ఉన్నాను కదా, నీవు నన్ను విడిచిపోతే నేను తట్టుకోలేను స్వామి అని చెప్పగా సరే అని చెప్పి ఆ గజాసుడి ఉదరంను చీల్చుకొని స్వామివారు బయటికి వచ్చారట. వచ్చినటువంటి సమయంలో గజాసురుడి యొక్క తలకాయని దక్షిణముఖంగా పడుకోబెట్టమని చెప్పి ఆ సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులతో కలిసి కైలాసానికి ఎగారు. విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు శివుడితో కలిసి ఈ యొక్క రాజ్యాన్ని కైలాసానికి వస్తున్నారన్న సంగతి తెలిసి పార్వతీదేవి తన స్నానం ఆడుతున్నటువంటి నలుగు పిండితోని బాలుడిని తయారు చేసి ఆ యొక్క ద్వారపాలకుడిగా పెట్టి వెళ్ళింది. అమ్మవారు వెళ్తూ వెళ్తూ లోకమాత లోక కళ్యాణం కోసం కదండి ఇదంతా చేసేది, ఏమని చెప్పిందంటే ఎవ్వరు వచ్చినా సరే లోనికి రాకూడదు అని చెప్పి కొన్ని శక్తులు ఇచ్చి వెళ్ళిందట. వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరమశివుడని తెలిసినా తెలవకపోయినా బాలుడు ఎవరొచ్చినా మా అమ్మ లోపలికి రానివ్వద్దని చెప్పిందండి అని చెప్పేసి ఆక్షేపించారట. అదేమిట్రా అమ్మెవరు, నేనే కదా ఈ ప్రపంచం మొత్తానికి కూడా తండ్రిని, నా భార్య నువ్వు చెప్తున్న తల్లి కావచ్చు అంటే, అయినా సరే మా అమ్మ చెప్పింది అంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాకూడదు అని చెప్పి ఆక్షేపించి ఆ యొక్క బాలుడు ఆపగా ఎన్నోసార్లు వారించి కోపోద్రుక్తుడైనటువంటి ఆ యొక్క పరమశివుడు ఆ బాలుడి యొక్క శిరస్సు ఖండన చేసి భస్మం చేశాడట. ఇది జరిగింది భాద్రపద చవితి నాడు. అలా భాద్రపద చవితి నాడు జరిగిన వెంటనే పార్వతీదేవి ఇచ్చి ఎంతో రోధించి, నేను ఎంతో అల్లారుముద్దుగా తయారు చేసుకుంటుంటే అయోనిజుడు అంటే యోని సంభవం కానటువంటి కుమారుడు కదా, అయోనిజుడైనటువంటి నా యొక్క కుమారుణ్ణి ఇలా చేశారు అని చెప్పి రోధించగా, ఏదైనా లోక కళ్యాణం కోసం అని చెప్పి ఆ యొక్క గజాసుడి యొక్క తలకాయను తీసుకొచ్చి బాలుడికి అతికించి, అలాగే ఆ ఏనుగు చర్మాన్ని ఎల్లప్పుడూ ఆయన కప్పుకొని ఉంటాననేటువంటి వరం ఇచ్చాడు కాబట్టి కప్పుకొని ఎప్పుడు కూడా గజాసురుడిని పూజనీయంగా విఘ్న వినాయకుడిగా ఎప్పుడూ కూడా ఈ యొక్క పూజలు అందుకునేటువంటి విధముగా స్వామివారు తీసుకొచ్చి భాద్రపద చవితి నాడే ఆ యొక్క శిరస్సును అంటించి వినాయకుడిగా కూర్చోబెట్టారు. తిరిగి మళ్ళీ రాజ్య పట్టాభిషేకం కూడా అదే రోజున ముహూర్తం కుదిరింది. చాలామంది చూడండి రామనవమి రోజే రాముల వారు పుట్టారు, అదే రోజు వివాహం. అలాగే విఘ్న వినాయకుడికి కూడా చవితి నాడే పుట్టాడు, చవితి నాడే శిరస్ఖండన జరిగింది, చవితి నాడే మళ్ళీ తిరిగి ఆయనకి రాజ్యపట్టాభిషేకం కూడా జరిగింది అని చెబుతూ ఉంటారు. మణికంఠుడికి చేయాలా వినాయకుడికి చేయాలా అంటే ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని పుణ్య నదులలో స్నానం చేసి వచ్చిన వారికే ఈ యొక్క రాజ్యపట్టాభిషేకం అని చెప్పగా వెంటనే ఆ యొక్క మణికంఠుడు మయూర వాహనం పైన నెమలి వాహనం పైన వెళ్ళిన వాడై, అయినా నా తల్లిదండ్రులకు మించినటువంటి ఈ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు ఏముంటాయని చెప్పి స్వామివారు స్వయంగా ఈ యొక్క పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఎక్కడికి మణికంఠుడు వెళ్ళినా సరే అక్కడ వినాయకుడు కనిపించగా వెంటనే వినాయకుడిని రాజ్యపట్టాభిషేకం చేసి కూర్చోబెట్టారు. రాజ్యపట్టాభిషేకం చేస్తే యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ముక్కోటి దేవతలు, అన్ని ఋషులు అందరూ వచ్చి ఎన్నో నైవేద్యాలు ఇచ్చారు. అన్ని నైవేద్యాలని సేవించి ఇంకొన్ని చేతిలో పట్టుకొని భుక్తాయాసంతో వస్తున్నటువంటి వినాయకుడి యొక్క ఉదరమును చూసి
సాక్షాత్తు చంద్రుడు అవహేళనగా నవ్వడం వల్ల ఉదరం పగిలిపోయింది. ఓరి పాపి, నా యొక్క కుమారుడు యొక్క ఉదరం పగిలి ప్రాణం పోయేటట్టుగా చేశావు గనక నిన్ను చూసిన వారందరికీ నీలాపనిందనలు అని పార్వతీదేవి సాక్షాత్తు చంద్రుడిని శపించిందట. అలా అమ్మా క్షమించండి, చంద్రుడిని చూడకూడదు అనంటే మాకు తర్పణాలు ఎక్కడ వదులుతారు అని చెప్పి ఋషులు దేవతలు అందరూ ప్రార్థించగా తిరిగి మళ్ళీ నాగబంధనంతో, అందుకే ఏ దేవీ దేవతకి కూడా నాగుపాముతోని యజ్ఞోపవీతం ఉండదండి, కేవలం విఘ్న వినాయకుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి విఘ్న వినాయకుడికి ఆ యొక్క నాగబంధనంతో యజ్ఞోపవీత ధారణ చేసి ఉదరంను కప్పగా నాగ యజ్ఞోపవీతధార వినాయకాయ నమః అని కూడా అంటారు. అలాంటి వినాయకుడిని తిరిగి మళ్ళీ పునఃప్రాణ ప్రతిష్ఠ చేసినందుకు గాను ఎవరైతే ఈ యొక్క వ్రత కథంతా కూడా వింటారో ఆ రోజున పొరపాటున చంద్రుడిని చూసినా ఎటువంటి నీలాపనిందనలు కలగవు అని చెప్పి పార్వతీదేవి మళ్ళీ ఆ యొక్క శాపానికి ఉపశమనం ఇచ్చిందట. కాబట్టి భాద్రపద చవితి నాడు అందరూ కూడా వినాయక వ్రత కథను వినండి, చదవండి. పిల్లలకు వీలైతే వారి పుస్తకములు తీసుకొచ్చి దానిపైన శ్రీ స్వస్తిక్ ఓంకారాన్ని రాయండి. ఎల్లప్పుడూ కూడా వినాయకుడు వారి వెంటే ఉన్నట్టుగా కూడా భావిస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు పాలలో చంద్రుడిని చూసిన కారణం వల్ల అతను ఎంతో పెద్ద దోషమునకు కారకమయ్యాడట. అలా వ్రతం కథ చేసుకున్న తర్వాతకి ఆ యొక్క నీలాపనిందల నుండి బయటపడ్డారని చెప్పి కూడా ఈ వ్రత కథలో చెప్పడం జరుగుతుంది. ఇది భాద్రపద చవితి వినాయక చవితికి సంబంధించినటువంటి కథ వృత్తాంతము. జై శ్రీరామ్.